కంప్లీట్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్తో నోకియా మొబైల్స్ మన ముందుకు వచ్చాయి. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ ఇంకా టెక్నాలజీకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి. సో ముందు చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా నోకియా మొబైల్సే ఉండేవి. మొబైల్స్లో నోకియా బ్రాండ్ అనేది నంబర్ 1 ఉండేది. సో బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్తో స్టార్ట్ చేసి Symbian OSతో స్మార్ట్ ఫోన్స్ చేసి సో మైక్రోసాఫ్ట్తో కలిసి విండోస్ మొబైల్స్ని తీసి రీసెంట్గా నోకియా ఎక్స్ ఇంకా ఎక్సెల్ అనే పేరుతో ఆండ్రాయిడ్ వర్షన్స్ తీసింది. బట్ అది అంతా క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు HMD గ్లోబల్ నోకియా 6 అన్న పేరుతో కంప్లీట్ ఆండ్రాయిడ్ మొబైల్ని ఇవాళ చైనాలో లాంచ్ చేసింది. JDM.com అన్న సైట్లో రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన 1 మినిట్లోనే కంప్లీట్ స్టాక్ అవుట్ అయిపోయింది. అది కాకుండా ఇంకా 2,50,000 రిజిస్ట్రేషన్స్ వితిన్ 24 అవర్స్లో వచ్చాయి. చూసారు కదా నోకియా ఎంత గ్రేటో. సో నోకియాకి ఎంత క్రేజ్ ఉందో ఇక్కడే అర్థమైపోతుంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో దీని డిస్ప్లే వచ్చేసరికి 5.5 ఇంచెస్, రిజల్యూషన్ 1080x1920. సో కెమెరాస్కి వచ్చినట్లయితే రేర్ కెమెరా 16 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. ర్యామ్కి వచ్చినట్లయితే 4GB, ప్రాసెసర్ 1.1 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్. స్టోరేజ్కి వచ్చినట్లయితే 64GB. ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్కి వచ్చినట్లయితే 7.0 నోకట్. సో బ్యాటరీకి వచ్చినట్లయితే 3000 mAh. సో ఫీచర్స్ చూసినట్లయితే చాలా బాగున్నాయి కదా. అండ్ ఇంకా దీని ప్రైస్కి వచ్చినట్లయితే దీని ప్రైస్ కూడా మిడ్ రేంజ్ 17,000. సో 17,000లో ఈ ఫీచర్స్ రావడం నాట్ ఏ జోక్. ఎందుకంటే అది కూడా నోకియా ఈ బ్రాండ్లో ఈ ఫీచర్స్ రావడం అంటే గ్రేటే. అది కూడా 64GB ఇంకా 4GB ర్యామ్. సో నార్మల్ బ్రాండ్స్లో కూడా వస్తాయి, బట్ ఎంతైనా నోకియానే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ మొబైల్ ఇండియాలో ఎప్పుడు వస్తుంది, ఎలా కొనాలి, ఈ డౌట్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి డౌట్స్ ఉన్నట్లయితే ఈ మొబైల్ గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను వెంటనే తీసుకొస్తాను. సో ఈ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ అప్డేట్ చేసినా కూడా దీని గురించి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈజీగా చూడవచ్చు. సో దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో రాయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.